మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, ఎప్పుడైనా సరే ప్రజా ఆరోగ్యం ప్రైవేటు పరం కాకూడదు, ప్రభుత్వమే చూడాలని. ఒకవేళ ఏదైనా తప్పి చెడి నువ్వు ముందుకెళ్ళావా, ఎవరైనా సరే ఏ సమస్య వచ్చి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేకతతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ 1 కోటి మంది రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం, నీ ప్రభుత్వాన్ని అందించడం ఖాయం. మళ్ళీ ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఒకసారి ఆలోచించేమని కోరుతున్నాను. ఇవాళ విజయనగరంలో ప్రజలందరినీ కూడా జిల్లాలో ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను. ఓ ప్రభుత్వ కళాశాలకిను, ఓ ప్రభుత్వ హాస్పిటల్కిను, ప్రైవేట్ కళాశాలకిను, ప్రైవేట్ హాస్పిటల్కిను వెళ్తే సామాన్యుడు ఎవడైనా వైద్యం చేసుకోవాలని అని అడుగుతున్నాను. సామాన్యుడికి అది అవకాశం ఉంటుందని అడుగుతున్నాను. మనకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మనం వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచం అంతా కోవిడ్ వచ్చిన అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ నేపథ్యంలో ఎంతమందో ప్రాణాలు కోల్పోయాం, ఇంట్లో ఆత్మీయులు కోల్పోయాం, మన తండ్రిని కోల్పోయాం, తల్లిని కోల్పోయాం, చెల్లిని కోల్పోయాం, అన్నని కోల్పోయాం. ఆ రోజు చాలామంది పేదలు ఆర్థికంగా అవగాహన లేక ఎంతో ప్రాణాలు కోల్పోయాం. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆలోచన చేసి, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ కార్యక్రమం చేసి ఈ హాస్పిటల్ కట్టాం. చూడండి అక్కడ బొమ్మ, విజయనగరంలో ఉన్న హాస్పిటల్ ఎంత అందంగా తీర్చిద్దామో, ఎంత అందంగా కట్టామో ఒకసారి వెళ్ళి కళ్ళుంటే వెళ్ళి చూడమని అడుగుతున్నాను. ఇవాళ ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ కళాశాలన్నీ ప్రైవేట్ పరం చేస్తారట. వాళ్ళ తాపేదారులకి వాళ్ళకి అవినీతితో చేతులు తడిపేవారికి వాళ్ళతో కొమ్మక్కై దీని అంతటినీ వారికి ఇచ్చేస్తారంట. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తుంది ఏమని అడిగితే మా దగ్గర డబ్బు లేదంటుంది. ఆలోచించమని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ప్రధానికాన్ని. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో సుమారు 2,66,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా అని అడుగుతున్నాను. అంటే వారు చిత్తశుద్ధి ఏంటో ఆలోచించమని కోరుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతితో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. చాలా దుర్మార్గం. ఇవాళ ఎక్కడికి పోయినా సరే, ఏ ఆఫీస్కి పోయినా సరే, ఈ ఆఫీస్కి వెళ్ళినా, ఆ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కారణం ఇవాళ నాయకత్వంలో మీకు నాయకత్వం పట్టుత్వం లేదు, మీకు అధికారుల మీద మీకు వచ్చి లేదు. చూస్తున్నాం రోజు కూడా, ఏ ఊర్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మహిళలు మానభంగాలు, లేదంటే చిన్నపిల్లల కిడ్నాపులు, లేదంటే హత్యలు, లేదంటే ఇకారం ఏమడిగితే మనకి దానికి సమాధానం లేదు. ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది, ప్రభుత్వ పరిపాలన లేదు. ఇవాళ ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది. అడిగితే సమాధానం చెప్పే నాదుడే లేడు, ఎంతసేపు కూడా. అటువంటి దురదృష్టమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ పోరాటం ఎందుకు తాగుతూ ఇదేదో రాజకీయ ఉద్దేశంతోనో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వార్థం కోసమో ఇవాళ జెండా పట్టుకొని ఇవాళ కడుపుని రాలే. మేమెవరో కూడా రాలే. ఎన్నికలు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తాం, అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ ప్రజలకు సంబంధించిన ప్రజా ఆరోగ్యం, ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్య, సామాన్యులకు వైద్యం, సామాన్య విద్యార్థులకు చదువు ఇవాళ ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ మీ అందరం కూడా మీ ముందుకు వచ్చాం, మీతో మీ ఆలోచనకు వచ్చాం, మిమ్మల్ని అడిగాం, ఏమిటి మంచి అడిగాం, ఆలోచించమని కోరుతున్నాను. మీ అందరూ తెలుసు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన స్ఫూర్తితో పుట్టింది ఈ పార్టీ. ఆ రోజు ఆరోగ్యం పెట్టి సామాన్యులు కూడా హాస్పిటల్లో
మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితిని ఆ రోజు ఆ మహానుభావుడు కల్పించాడు. అలాంటి ఆరోగ్యశ్రీ తుట్లు పడిచారే, ఇవాళ ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్ వెళ్తే ఇవాళ ఆరోగ్యశ్రీ చేస్తున్నారా ఆలోచించమని కోరుతున్నాను. కాకుండా ఇవాళ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పనులు చేసేస్తారని అని గొప్పగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడున్న సోదరులందరికీ కూడా, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరి ముఖ్యమంత్రి గారి మాటగా, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటగా, మా పార్టీ మాటగా, మా పెద్దలందరి మాటగా ఇవాళ మనం చేస్తున్నాం. ఈ అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ వైద్యాన్ని ప్రైవేట్ చేయమని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ మనం చేస్తుంది. ఈ ఒక్క అంశమే కాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, లేదా రైతు కూలీ కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఇవాళ సామాన్యుల తాలూకా కొనుగోలు శక్తి పడిపోయింది. సామాన్యుడి కొనుగోలు శక్తి ఇవాళ లేదు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ఇవాళ వచ్చి రాష్ట్రం తాలూకా రాబడులు తగ్గా అంటున్నారు. ఎందుకు తగ్గే కారణం ఏంటి? 2 సంవత్సరాల కింద ఈ రాష్ట్రాలు కూడా రాబడులు ఈ 2 సంవత్సరాలు తగ్గాయంటే మీ పరిపాలన విధానంలో లోపం, మీ అవినీతి కార్యక్రమాలు, మీ స్వార్థం, మీ తాలూకా వ్యవహారం అని చెప్పి మరి మనం చేస్తాను. కాకపోతే ఏంటి ఇవాళ కార్యక్రమాన్ని? ఇవాళ గొప్పగా చెప్పారు, ఎన్నికల ముందు ఎన్నో సంపద సృష్టిస్తామన్నారు. ఎక్కడుంది సంపద? ఏముంది సంపద? 2,66,000 కోట్లని నువ్వు వచ్చి అప్పు చేసి 5,000 కోట్లతో హాస్పిటల్ వచ్చి మరి నడపలేక, విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక, లేకపోతే రైతులకు వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వక, ఒకే ఒకటి అడుగుతాం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఆలోచన చేస్తే ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్కరికైనా సరే కొత్త పెన్షన్ ఇచ్చారా చెప్పని అడుగుతున్నా నేను పరిస్థితి. అంతేకాదు ఏ కార్యక్రమం తీసుకున్నా సామాన్య ప్రధానికి సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం విడిచిపెట్టింది. ఇటువంటి నేపథ్యంలో బాధ్యతగా ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేయడమే మా తాలూకా బాధ్యత. అదే మా తాలూకా కర్తవ్యం. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం వచ్చి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమం చేసినా ముందు వైఎస్ఆర్సీ పార్టీ ఉంటుంది. వాటితో మేము అందరం వస్తాం, ప్రజల తరపున పోరాడతాం, ప్రభుత్వాన్ని మెడలోంచి ఆ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు అందిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన బాధ్యత మనం గుర్తెరుగుతాం, మన బాధ్యత నెరవేరుతాం. సామాన్య ప్రధానికి పట్ల మనం ఉందామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు. జై హింద్. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.